హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక జనరల్ టాపిక్ డెంటల్కి సంబంధించిన జనరల్ టాపిక్ ఒకటి మాట్లాడదాము. క్యాన్ టూత్ ఎనామిల్ గ్రో బ్యాక్? అంటే ఎనామిల్ మనకు ఒక్కసారి అరిగిపోతే లేదంటే ఇంకొక కొన్ని కారణాల వల్ల కానీ ఏమన్నా ఇరిగిపోయో ఇంకపోతే మళ్ళీ కూడా ఎనామిల్ మళ్ళీ ఒక గోరులాగో ఇంకొకలాగో మళ్ళీ మనకు పెరుగుతుందా, మళ్ళీ దానిపైన వస్తుందా? ఇలాంటి డౌట్స్ నాకు చాలామంది కమెంట్స్ వేస్తున్నారు అనమాట. ఆ కమెంట్స్లో ఉన్న డౌట్స్ నేను క్లియర్ చేద్దామని ఇది ఒక టాపిక్ మీరు మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనామిల్ ఏంటంటే హైడ్రాక్సీ అపెటైట్ క్రిస్టల్స్ అనే ఒక మెటీరియల్ ద్వారా, మినరల్స్ ద్వారా మనకు ప్రిపేర్ అయిన టూత్ పైన ఎక్స్టర్నల్ పార్ట్, ఓకేనా, టూత్ పైన మనకు కనిపించే పైన లేయర్ని ఎనామిల్ అంటారు. అది బాడీలోనే హార్డెస్ట్ పార్ట్ అంటారు. బాడీలోనే బోన్ కాదు, ఏది కాదు, ఎనామిల్ అనేది స్ట్రాంగెస్ట్ అండ్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో అది మనకు చాలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా ఉంటారు. సో ఇకపోతే వీటిని మనకు ఎలా పోతుంది ఎనామిల్ అనేది ఫస్ట్ ఆలోచిస్తే, చాలామంది అసిడిక్ ఫుడ్స్, కొంతమంది అసిడిక్ అంటే ఈ నిమ్మకాయ లాంటివి, లేదంటే ఈ వీటి వల్ల పిత్తం వల్ల, పైత్యం వల్ల, అట్లాంటి అసిడిటీ వల్ల, వీటి వల్ల వచ్చేదాని వల్ల కొన్నిసార్లు దెబ్బలు తగలడం వల్ల మనకు ఎనామిల్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఆ ఎనామిల్ పోయిన దాన్ని వాళ్ళు మళ్ళీ దాన్ని క్రియేట్ చేసుకోవడానికి కొంతమంది హోమ్ రెమెడీస్, చాలామంది మీకు యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీ ఎనామిల్ ఇలా వచ్చేస్తుంది, మళ్ళీ ఇలా రీగ్రో అవుతుంది అని సో మెనీ వీడియోస్ ఉన్నాయి. కానీ నేను వాటిని డినై చేయను, కానీ వాటిని నేను అగెనిస్ట్ కాదు, కానీ వాళ్ళందరికీ నేను రెస్పెక్ట్ ఇస్తాను. కాకపోతే మేము అనుకునేది ఏంటంటే, సైంటిఫిక్గా ఏది కూడా ఇప్పుడు కూడా ప్రూవెన్ లేదు. ఎనామిల్ మళ్ళీ ఒకసారి పోతే మళ్ళీ రీగ్రో అవుతుంది అనేది ప్రూవెన్ లేదు. ఒకటి ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి. మనం ఒక ఎనామిల్ని మనం పోకుండా ఉండడానికి కోసం ప్రాపర్ బ్రష్ యూస్ చేయడము, లేదంటే అసిడిక్ ఫుడ్స్ యూస్ చేయకపోవడము, లేదంటే గట్టిగా ఎలాంటి అలా నమలకుండా ఉండడం, జాగ్రత్తలు తీసుకోవడం, ఇలా మనం చేయడం ద్వారా మనం ఎనామిల్ని కాపాడుకోవచ్చు. కానీ ఎనామిల్ ఒక్కసారి పోతే, ఒక ఎరోజన్ అంటారు, ఎనామిల్ ఒకసారి అరిగిపోయి ఎరోజన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎనామిల్ ఫామ్ అవుతుంది అనేది డౌట్ మాకు తెలిసి. సో మాకున్న సైంటిఫిక్ రీజన్స్ ప్రకారం లేదు. సో కాబట్టి ఒకవేళ ఎనామిల్ ఎట్టంటే వాడేయచ్చు, ఎలా అంటే అలా డ్యామేజ్ చేయొచ్చు, మనం మళ్ళీ వస్తుందిలే అని అనుకోవడం భ్రమ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, అది గుర్తుపెట్టుకోండి. సో మనం ఎంత జాగ్రత్తగా మనం ఆ ఎనామిల్ పెట్టుకుంటే మన టూత్ అంత బలంగా ఉంటుంది. సో ఒకవేళ కొంతమంది ఏమేమి చేస్తారంటే, ఇంట్లో మరీ ఎనామిల్ డ్యామేజ్ అయిపోయి ఫ్లోరోసిస్లో ఇలాంటి కొన్ని కండిషన్స్లో డ్యామేజ్ అయిన వాటికి ఆర్టిఫిషియల్ రీప్లేస్మెంట్స్ ఉంటాయి. ఒకటి కంపోజిట్ సిమెంట్స్ ద్వారా వాటికి ఎనామిల్ లాగే కనిపించేటట్టు వాటికి అటాచ్ చేస్తారు. అదొకటి. వినీర్స్ అనేసి ఫ్రంట్ మాత్రమే దానికి క్యాప్స్ ద్వారా క్లోజ్ చేస్తారు. అంటే ఈ వినీర్స్ అంటే ఏంటి, క్రౌన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన వేరే వీడియోస్లో ఉన్నాయి. అవి వాటి డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటారు, వాటిని కూడా చెక్ చేసుకుని మీకు ఐడియా వస్తుంది. సో కొంతమందికి క్రౌన్స్ వేసి ఆ ఎనామిల్ని లాస్ని, ఆ డ్యామేజ్ని అరికట్టుతూ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఆ టూత్ వీక్ అయిన దాన్ని, ఎనామిల్ కోల్పోయిన దానివల్ల ఆ ఎనామిల్ వీక్ అయింది, ఆ టూత్ వీక్ అయిన దాన్ని ఈ క్యాప్స్ ద్వారా మళ్ళీ బలం చేయడం, ఇలాంటివి చేస్తారు. సో బాటమ్ లైన్, ఈ వీడియోకి సంబంధించి ఎనామిల్ పోతే దాన్ని రీగ్రో చేయడం అంత ఈజీ కాదు. దానికి సైంటిఫిక్గా ఎటువంటివి ఏమీ లేవు. ఒక్క జాగ్రత్తలు తీసుకోవడం తప్ప, లేదా ఆర్టిఫిషియల్ రీప్లేస్మెంట్ చేసుకోవడం తప్ప. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.